సర్వసాధారణంగా మనిషికి వచ్చినటువంటి ఆలోచన విధానం ఏంటంటే అసలు నిజమైనటువంటి దేవుడు ఎవడు, రైట్? ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి చాలామంది సందేహిస్తున్నారు. ఎందుకు సందేహిస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి? బైబిల్లో ఒక వ్యక్తి చాలా కాలం నుంచి అక్కడ పడున్నాడు. ఆ వ్యక్తిని బాగు చేసేటటువంటి నాదుడు లేకుండా పోయాడు. కానీ యేసుక్రీస్తు ఆ మార్గం గుండా వస్తున్నాడని చెప్పి విని యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను రక్షించుము అంటున్నాడు, నన్ను కనుకరించము అంటున్నాడు. యేసుక్రీస్తు